నాకు లేదు. నేను ఈ పెళ్లి కొప్పేసుకుంటున్నాను. నా పువ్వు లాంటి కూతురికి ఏమైనా జరిగితే తట్టుకోలేను. మమ్మీ, నువ్వు తనని భర్తగా అనుకుంటే మేం కూడా ఈ అబ్బాయిని అల్లుడిగా అనుకుంటాము. సరే సరేలే బుజ్జా, ప్లీజ్ మనం వీళ్ళిద్దరి ప్రేమ పెళ్లిని మళ్ళీ జరిపించి అందరికి తెలిసేలా చేద్దాం. కిట్టు గారు ఒక్క మాటతో ఖర్చు పెంచేశారు. అవును మీనాక్షి. అయ్యో ఆంటీ గారు, నేను చెప్పేది వినండి. ఎలాగోలా పెళ్ళైపోయింది, ఏమంటారు? ఎలా జరిగినది పెళ్లే కదా, అందుకే నా మాట వినండి. మీరు పెళ్లి విషయం వదిలేసి అప్పగింతలు ఏర్పాటు చూడండి. మీనాక్షి దేవి చెప్పింది కరెక్ట్ గా ఉంది. అవునత్తయ్య గారు, అప్పగింతలు చేసి ఆ అమ్మాయిని అత్తారింటికి పంపించేద్దాం. సరే కౌసల్య, నువ్వు నగల బట్టలు ఏర్పాటు చేసే. వచ్చుడు, ఒట్టి చేతులతో నా కూతురు నేను అత్తారింటికి పంపలేను కదా. ఈ బంటిదానికి నగల అమెరికా అయ్యుంటే నేను 7 వారాల నగలు దిగేసేదాన్ని. కానీ ఇక్కడ నువ్వు నీ స్తోమతకు తగ్గచ్చు ఏదో చిన్న చితక నగలు పెట్టి పంపించు. ఆంటీ గారు, మీరు కంగారు పడకండి. హనీ ఇంటి బిడ్డ, అందుకని అందరం కలిసి తనని సాగనంపుదాం. అంతేగా తాతయ్య? సరే, నేను ఏర్పాటు చేస్తాను. అత్తయ్య గారు తీసుకోండి. థ్యాంక్ యూ కౌశల్య. నువ్వు లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏంటో. కానీ ఒక మాట చెప్పనా కౌశల్య, ఈ నగలన్నీ పాత మోడల్స్, ఇంకా అవుట్డేటెడ్. వాట్ టు డు? ఇవన్నీ హనీకి నచ్చుతాయో లేదో తెలియట్లేదు. డాడీ ఆంటీ, మీరు చెప్పింది అక్షరాల నిజం. హనీ పాత మోడల్స్ వేసుకోదు. మీరు ఒక పని చేయండి, మీరు తన్ని మార్కెట్కి తీసుకెళ్లి అక్కడ కొత్త మోడల్స్ లో చాలా నగలుంటాయి. హనీకి ఏం నచ్చితే అవి తీసుకోండి. అరే లవ్లీ లవ్లీ, నేను జోక్ చేశాను. నువ్వు భలేదానివమ్మా. కౌశల్య ఇంత ప్రేమతో. సారీ కౌశల్య, నీకు బాధ కలిగినట్టుంది. కానీ నువ్వు అపార్థం చేసుకోకు. తల్లిగా నేను ఎంతో బాధపడుతున్నానో హనీ పెళ్లిలా జరిగిపోయిందని. అదిగాక ఈ పాత నగలతో అమ్మాయిని సాగనంపాల్సి వస్తోంది. తల్లిగా నాకు బాధ కలుగుతుంది కదా. డాడీ ఆంటీ, ఈ నగలు మీకు పాతవే అయి ఉండొచ్చు, కానీ మా అత్తగారికి మాకు వంశపారంపర్యంగా వస్తున్నవి. అవి వాళ్ళ జ్ఞాపకాలు. అలాగా, వచ్చుడు. చూడు ప్యాడీ, మా దగ్గర ఉన్నవన్నీ మొత్తం నీ ముందు పెట్టాను. వీటిలో నీకు నచ్చిన నగలు, చీరలు తీసుకో. ఆ తర్వాత నీకు నచ్చినట్టు నువ్వు చేసుకో. ఇంతకన్నా ఇంకా మేమేం చేయలేం. అరే కౌశల్య, ఆగు కౌశల్య. నువ్వు బాధపడితే నేను అసలు చూడలేను కౌశల్య. చూడు, ఈ నగలు బట్టలు ఫ్రీగా తీసుకోలేను. అలాగని నీకు ఇవ్వటానికి నా దగ్గర క్యాష్ కూడా లేదు. నువ్వు సరే అంటే నీకు చెక్ ఇచ్చేనా? చెక్కా? అదెందుకు? కౌశల్య, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు కదా, అందుకే. లేదు, నీకు క్యాష్ కావాలంటే నేను ఈ పెళ్ళయ్యాక అమెరికా వెళ్తాను కదా, నీకు అప్పుడు క్యాష్ పంపిస్తాను. నీకు చాలా థ్యాంక్స్ కౌశల్య. ప్రస్తుతానికి నేను ఈ పాత నగలతోని కార్యక్రమం పూర్తి చేస్తాను. నీకు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను కౌశల్య. నాలాగా నీ టేస్ట్ కూడా మార్చుకో. అప్పుడే నువ్వు ఈ న్యూ జనరేషన్ తో పోటీ పడగలవు. What to do? అరే, డాడీ ఆంటీ ఇచ్చిన సలహా అత్తయ్య ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. నేను ఏదో ఒకటి చేయాలి.
దాంతో అత్తయ్య గారి ప్యాడీకి ఏ విషయంలోనూ తీసిపోదని తెలియాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్. నీ టర్న్ ఓవర్స్ ఎంత? అంటే నీ దగ్గర మొత్తం ఎన్ని కౌస్, ఎన్ని బఫ్లోస్ ఉన్నాయి? సంవత్సరం మొత్తంలో ఎన్ని పాలు అమ్ముతావు? సంవత్సరం మొత్తానికి లెక్కేసుకోలేదు, కానీ ప్రతిరోజు 500 లీటర్ల వరకు అమ్ముతాను, అంతేనండి. వారేవా 500 లీటర్లా? ఓన్లీ జీవితం పాల వ్యాపారంతో సాగదు కదండి. అంకుల్ గారు నిన్ను అడిగేది ఒకటే ప్రశ్న, సంవత్సరం మొత్తంలో ఎంత సంపాదిస్తావని. చూడు ప్రేమ్, ఇది తన కూతురు జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఏమంకుల్? ఎగ్జాక్ట్లీ. కానీ మీ అమ్మాయికి పాలుంటే సరిపోతుంది కదండి. పాలకైతే నా దగ్గర ఏ లోటు లేదు. ఒక ఆవుని గది బయట కట్టేస్తాను, తనకి అంతకన్నా ఇంకేం కావాలి? శబాష్ ప్రేమ్, ఒక ఆవుని గది బయట. చూడండి అంకుల్, మీ అమ్మాయి ఆవుతో, అదే నేననేది, ఇతనితో చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా ఇనఫ్. ఇక నో డిస్కషన్స్. బాస్ గుడ్స్ కదా? బాగున్నాడు, గుడ్స్. గివ్ మీ 500 రూపీస్. గివ్ మీ. అయినా మా అన్న ఎందుకు ఇవ్వాలి? కార్తిక్, నిశ్చితార్థం కోసం. నిశ్చితార్థం కోసమా? అలాగే. ఓకే, టెక్స్ తీసుకో. నిశ్చితార్థం కోసం ఇప్పుడు ఈ సంబంధం ఖాయమైపోయినట్టే. సెట్ 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 సెట్. మీరిక్కడే కూర్చోండి, నేను మిగతా ఏర్పాట్లు చూస్తాను. ఉన్నట్టుండి ఉమేష్ అన్నయ్యకి ఏమైంది? ఏదైనా ఆలోచించి చేసేవాడు. ఈ ప్యాడీ ఆంటీ వాళ్ళు ఉన్నారే, అన్నయ్యని మొత్తానికి ఏదో మాయ చేసేశారు. వాళ్ళ చేతిలో కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నారు. ఏంటక్కడ సీక్రెట్స్ గా మాట్లాడుకుంటున్నారు? వెళ్ళండి, పెళ్లి ఏర్పాట్లు చూసుకోండి. పదండి, పెళ్లి పనులు చూసుకోవాలట. పదండి, త్వరగా పదండి. హనీ, వెయ్యమ్మా, ఆ పాలహారాన్ని వెయ్యి. ఇది వాళ్ళ సాంప్రదాయం అంట. వాట్ టు డూ? ఆంటీ గారు, నేను మీకోసం స్వీట్స్ తీసుకొస్తానా? వెళ్ళి త్వరగా తీసుకురా. అయ్యో మీనాక్షి, మొత్తం ఆ బండతే తినేసేలా ఉంది. అమ్మా, కొంచెం ఉంచమ్మా. హనీ, మీ ఆయన కూడా కొంచెం తినిపించమ్మా. వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఇలా రండి. ఇవ్వు. ఇవ్వండి. హనీ, ఇక నేను ఇక్కడ ఉండమండం భావ్యం కాదు. నువ్విక్కడి నుంచి వెళ్ళక తప్పదు. వాట్ టు డూ? నేను కూడా మిమ్మల్ని ఉండమని అడగను మమ్మీ.
పదండి. రామా రారా పద. అరే, నేను ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను. మీరు మా పాకలో ఎలా ఉండగలరు? నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఏంటి? వాట్స్? నా డాటర్స్ ఊరిపాకలో ఉండాలా? అరే ఏంటి నువ్వు ఇందాకే అన్నావు కదా ఒక ఆవును తీసుకొచ్చి గది బయట కట్టేస్తానని. మరి ఏమైంది ఇప్పుడు? ఆవులు నా దగ్గర ఉన్నాయి కదా, గదిని మీరు ఏర్పాటు చేయండి. ఓకే, నా డాటర్స్ ఇక్కడే ఉంటుంది. డాడ్, నేను నా భర్తను ఒంటరిగా వదిలేసి ఉండలేను. ఉంటే నేను నా ప్రేమ్ కుమార్ కలిసే ఉంటాం. ఓకే, మీ ఇద్దరు ఇక్కడే ఉండొచ్చు కదా. ఎవరినైనా చచ్చింది కూడా. మీనాక్షి దేవి ఏమైంది? ఎవరండి మీరు? ఇక్కడికెందుకు వచ్చారు? మేమంతా ప్రేమ్ కుమార్ బంధువులం. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండబోతున్నాం. వీలేదు. ఏమైంది? ఏమైంది? లవ్లీ, ఎందుకు అలా అరిచావు? ఏం లేదు, ఏదో నేను త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే ఈ కలే నిజమయ్యేలా ఉంది. మామ్, మేం మా రూమ్ లోకి వెళ్ళమా? హనీ వెళ్ళండి వెళ్ళండి, అలసిపోయి ఉంటారు, రెస్ట్ తీసుకోండి. వెళ్దామా? ఆ? నా పాలకోవ ముక్క. ఐ నో ఈ రూమ్ నీ పాక కన్నా చిన్నదై ఉండొచ్చు, కానీ ఐఎమ్ ష్యూర్ నువ్వు నా కోసం అడ్జస్ట్ చేసుకుంటావని. ఇంపాసిబుల్. వెయిట్స్. నా అల్లుడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నేను నా డాటర్స్ కి ఒక న్యూ హోమ్స్ బుక్ చేస్తాను. అప్పటి వరకు వీళ్ళిద్దరూ హోటల్స్ లోనే ఉంటారు. లేదంకిల్, మీరు అలా చేయడం బాగోలేదు. అది మమ్మల్ని ఇన్సల్ట్ చేయడం అవుతుంది. వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉంటారు మాతో కలిసి. అయినా హనీ నా గదిలో ఒంటరిగా ఉండేది కదా, ఇప్పుడు తనతో ప్రేమ్ కుమార్ ఉంటాడు. నీకేం ప్రాబ్లం లేదుగా హనీ? లవ్లీ, నీకేం బ్రెయిన్ చెడిపోలేదు కదా? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? లవ్లీని చూస్తే జాలేస్తుందండి. తన గది లాక్కున్నారు కదా, పాపం దాంతో పిచ్చెక్కినట్టుంది. లవ్లీకి ఉన్నట్టుండే ఏమైంది? లవ్లీ మా ఇంట్లో అందరికన్నా చిన్నపిల్ల. ఇంట్లో తన మాట ఎవరు కాదనరు. అయినా అంకుల్ గారు, మీకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కదా. మీరు ఆ డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేయాలి కదా. రండి, మనం అనవసరంగా టైం వేస్ట్ చేయకూడదు. సరే రండి రండి. జరగండి. హనీ అక్కరా, రండి బావగారు. రండి వాట్ టు డూ. రండి రా బాబు, రా హనీ. పదండి, పద. ఈ ప్యాడీ తన బటన్స్ అన్ని విరగొట్టుకుంటుంది, కానీ కుట్టాల్సిన పనేమో నాకు పడుతుంది. అయినా అంత లావుంటే బటన్స్ విరిగిపోక ఏం చేస్తాయి? ఈ పని చేసి విసుగొచ్చేస్తుంది. అంకుల్,
నేను లోపలికి రావచ్చా? రా రా, కామ్స్ కామ్స్. చెప్పు, ఏంటి వాట్స్ హ్యాపెన్? ఏమైనా వర్క్స్ ఉందా? ఇవి డీల్ పేపర్స్. మీరు సైన్ చేశారంటే. డీల్ పేపర్స్ పైన సైన్ చేయడానికి టైం ఎంతసేపు పడుతుంది? పేపర్స్ మీద సైన్ చేయడానికి 10 minutes పట్టదు. కానీ దానికంటే ముందు నేను నీతో కొంచెం టాక్స్ చేయాల్సి ఉంది. ఏంటో చెప్పండి అంకుల్. నువ్వు 25 lakhs రూపీస్ అరేంజ్మెంట్స్ చేసుకున్నావా? 25 లక్షల అంకుల్, అది పాడి నీకు ముందే చెప్పింది కదా, నేను ఓన్లీ కోట్లలోనే డీల్స్ సైన్ చేయాలని ఎప్పుడో డెసిషన్ తీసుకున్నాను. కానీ ఫ్రెండ్స్ కాబట్టి కేవలం 25 lakhs అయినా ఒప్పుకున్నాను. నువ్వు నాకు 25 lakhs ఇస్తే వెంటనే నేను సైన్ చేసేస్తాను. సరే అంకుల్, నేను రేపటికల్లా 25 lakhs ఏర్పాటు చేస్తాను. గట్టిగా గట్టిగా. ఏం చేస్తున్నావు? గట్టిగా నొక్కు. నొక్కుతున్నాను కదా, అరవకు, భయం వేస్తుంది. కొంచెం భయభక్తులుంటేనే నీ ఒంటికి చాలా మంచిది. అయినా నిన్ను అంత ఓవర్ చేయమని ఎవరు చెప్పారు? హనీ కోసం ఇల్లు కొంటాను, హోటల్స్ లో రూమ్స్ బుక్ చేస్తాను. నీ అబ్బేమన్నా నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళారా ఏంటి? ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు. సరిగా కాళ్ళు పట్టు. ఓహో, అసలు విషయం తెలిసిపోయింది. వీడు మా ముందు మాత్రం పులిలా తిరుగుతున్నాడు. నిజానికి వాడు ప్యాడీ ఆంటీ దగ్గర తోక ముడుచుకున్న పిల్లి. ఏదో జరుగుతుంది. ఈ మొత్తం ఫ్యామిలీ మా ఇంట్లో ఏదో ప్లాన్ ప్రకారమే ఉన్నారు. అదేంటో నేను తెలుసుకోవాలి. కానీ ఎలా లవ్లీ? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న విషయం కూడా తెలీదు. మనం ఎలా తెలుసుకోగలం? అదంతా నాకు తెలీదు. కానీ నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. అది గాని సక్సెస్ అయితే ఆ తర్వాత వాళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతాయి. దాంతో వాళ్ళందరూ ఇంట్లోంచి వెళ్ళిపోతారు. అర్థమైంది. నువ్వు ఆ బండదాన్ని దాని మొగుణ్ణి వెళ్లకుండా ఆపినప్పుడే అప్పుడే నేను అనుకున్నాను నువ్వు తప్పకుండా ఏదో ఐడియా వేసే ఉంటావు అని. ఇక నువ్వు ఆ గుంపు ఇంట్లో నుంచి బయటకెళ్లే వరకు వదిలిపెట్టావు కదా. లవ్లీ, నువ్వేం చేయాలన్నా త్వరగా చేయి. వాళ్ళ అన్నయ్యని అందరి ముందు ఫుల్ చేస్తున్నారు. మొత్తం మన ఫ్యామిలీ అంతా ఇరుక్కుపోయాం. వాళ్ళు దొంగలే కాదు, దుష్టులు కూడా. నువ్వు చూసావుగా ఇందాకే ఆ ప్యాడీ అంటే అత్తయ్య గారిని ఎలా తక్కువ చేసి మాట్లాడిందో. నాకు ఆ అత్తయ్య గారిని చూస్తే చాలా బాధేసింది. నాకైతే ఆ బొండదాన్ని అక్కడికక్కడే ముక్కలు ముక్కలు చెయ్యాలనిపించింది. అవును కమలా, నాకు కూడా బాధ అనిపించింది. కానీ ప్యాడీ ఆంటీ అలా మాట్లాడితే అత్తయ్య ఎందుకు ఊరుకుంటున్నారో తెలియడం లేదు. నా ఉద్దేశంలో ఆ ప్యాడీ ఆంటీ చిన్నప్పటి నుంచి అత్తయ్యని ఇలాగే చేసుంటుంది. అందుకని అత్తయ్య గారు ఆ ప్యాడీ ఆంటీని ఏం అనలేకపోతున్నారు. యు ఆర్ రైట్ లవ్లీ. తను మా అమ్మని చాలా డామినేట్ చేస్తుంది. అది నాకు అసలు నచ్చడం లేదు. అవును కార్తీక్, మనం ఎలాగైనా వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపాలి. అప్పుడే మనం పాత అత్తయ్య గారిని చూడగలం. లవ్లీ అలా అందా? అవును, నేనే స్వయంగా విన్నాను. మా డాడీ అంత దూరం నుంచి పేపర్స్ మీద సైన్ చేయడానికి వస్తే ఆ లవ్లీ పంపించాలని చూస్తుంది. మీ ఇంట్లో వాళ్ళు మా నాన్నగారిని ఇంట్లోంచి పంపించాలని చూస్తున్నారని తెలిస్తే ఆయన డీలర్షిప్ ఇక మీకు జీవితంలో ఇవ్వరు. చూడండి, మీరేదో పొరపాటు పడి ఉంటారు. అదంతా నాకు తెలీదు. మా నాన్నగారిని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఆ తర్వాత చూడండి, మీ నాన్నగారిని ఇంట్లో ఎవ్వరూ ఇన్సల్ట్ చేయలేదు. మా ఇంట్లో అతిథుల్ని దేవుడితో సమానంగా చూస్తాం. ఇక లవ్లీ గురించి, లవ్లీ అన్న మాటల గురించి మీరేం పట్టించుకోకండి. తను సరదాగా అలా మాట్లాడుంటుంది. మీరందరూ మీకు నచ్చినంతకాలం ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నో ప్రాబ్లం. నిజంగా నేను అనవసరంగా కంగారు పడ్డాను. కానీ మీ మాట మీద నాకు నమ్మకం ఉంది. మీరు నాతో ఏం చెప్పినా సరే
నేను ఎందుకనో నమ్మకుండా ఉండలేకపోతున్నాను.